ఫ్రెండ్స్, ఒక కథ ఎప్పటివరకు అయితే ఆడియన్స్ మైండ్ లో డౌట్ ని మరియు థ్రిల్లర్ ని క్రియేట్ చేయదో అప్పటి వరకు ఆ మూవీ మంచి క్రైమ్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకోదు. అయితే నేను చెప్పబోయే ఈ 5 మూవీస్ మీ మతిని పోగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్ తో నిండుగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మంచి మూవీతో వీడియోని స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 మూవీ పేరు భూతకాలం. ఇది 2022లో రిలీజ్ అయిన ఒక హారర్ మిస్టీరియస్ మూవీ. దీనికి 7.4 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక అబ్బాయి వాళ్ల అమ్మ, నానమ్మతో కలిసి రెంట్ మీద ఒక ఇంట్లో ఉంటారు. అనుకోకుండా ఒకరోజు వాళ్ల నానమ్మ ఆ ఇంట్లో చనిపోతుంది. ఇక్కడి నుండి అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆ అబ్బాయికి వాళ్ల నానమ్మ ఇంకా ఆ ఇంట్లో ఉంది, వాళ్లని చూస్తుంది, ఇంటి డోర్ ని కొడుతుంది అని అనిపిస్తుంది. కాని ముందు వెళ్లే కొద్దీ ఆ ఇంట్లో జరిగే సంఘటనలు చూస్తే మీరు కూడా భయపడతారు. ఆ అబ్బాయితో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో తెలుసుకోవడానికి ఈ మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే. మీకు హారర్, మిస్టీరియస్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. మూవీ సోనీ లీవ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 2 మూవీ పేరు బాలతందానా. ఇది 2022లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 5.3 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో శశిరేఖ అనే ఒక న్యూస్ రిపోర్టర్ ఉంటుంది. తను ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ గా పనిచేస్తుంది. ఒకరోజు శశిరేఖ న్యూస్ కవర్ చేయడానికి ఒక చోటుకు వెళ్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమెకు ఊర్లో ఒకదాని తర్వాత ఒకటి మర్డర్లు జరుగుతున్నాయి అని తెలుస్తుంది. ఇప్పుడు శశిరేఖ ఈ మర్డర్స్ న్యూస్ ని కవర్ చేయడానికి వెళుతుంది. ఈ మర్డర్స్ అన్ని ఒకే పాఠంలో జరిగాయి అంటే ఒక సీరియల్ కిల్లర్ ఇదంతా చేశాడు అని అనుకుంటుంది. అయితే శశిరేఖ దీన్ని ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అయితే శశిరేఖ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కిల్లర్ గురించి తెలుసుకుంటుందా, ఈ అన్ని మర్డర్స్ వెనుక సీరియల్ కిల్లర్ ఉన్నాడా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. ఈ మూవీలో మీకు మంచి సస్పెన్స్ మరియు ఎక్స్పీరియన్స్ చేయడానికి దొరుకుతుంది. ఈ మూవీ జియో హాట్స్టార్ మరియు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 3 మూవీ పేరు తగ్గేదేలే. ఇది 2022లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ మర్డర్ మిస్టరీ మూవీ. దీనికి 5.8 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఈశ్వర్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి అతని విడిచిపెట్టి వెళ్లిపోతుంది. తన ఎక్స్ విడిచిపెట్టిన తర్వాత తను దేవి అనే అమ్మాయిని కలుస్తాడు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత లైఫ్ బాగా నడుస్తుంది. ఇదే మధ్యలో ఈశ్వర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీ ఉంటుంది. తన పేరు లీసా. తను ఈశ్వర్ లైఫ్ లో మళ్లీ రావాలని అనుకుంటుంది. కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే సడన్ గా లీసాని ఎవరో మర్డర్ చేస్తారు. అయితే ఈశ్వర్ ఈ మర్డర్ యొక్క ప్రైమ్ సస్పెక్ట్ అయిపోతాడు. అయితే ఈశ్వర్ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటే లిసా యొక్క మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దీంట్లో ఈశ్వర్ చేయి కూడా ఉందా? ముందుకు వెళ్లే కొద్ది కథలో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్లు వస్తాయో తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. నంబర్ 4 మూవీ పేరు కాళిదాస్. ఇది 2018లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 6.7 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో కాళిదాస్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతనికి ఒక విషయం తెలుస్తుంది. ఊరిలో ఒకదాని తర్వాత ఒకరు సూసైడ్ చేసుకుంటున్నారు. కాళిదాస్కి ఇది కేవలం సూసైడ్ కాదు అని అనిపిస్తుంది. దానివల్ల కాళిదాసు ఈ కేస్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇది కేవలం సూసైడ్ కాదు, వీళ్లని ఎవరో కావాలని మర్డర్ చేస్తున్నారు అని తెలుస్తుంది. అయితే కాళిదాసు ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. కాళిదాస్ ఈ కేసుని ఎంత సీరియస్ గా తీసుకుంటాడు అంటే తన పర్సనల్ లైఫ్ లో కూడా ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏమిటి, కాళిదాసు ఆ కిల్లర్ గురించి తెలుసుకుంటాడా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మీకు దిమ్మ తిరిగే ట్విస్ట్ అండ్ సస్పెన్స్ మరియు థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఈ మూవీ మీకోసమే. మూవీ G5లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 5 మూవీ పేరు మహా. ఇది 2022లో రిలీజ్ అయిన మిస్టీరియస్ థ్రిల్లర్ మూవీ. దీనికి 4 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో మహా అనే ఒక సింగిల్ మదర్ ఉంటుంది. తను తన కూతురితో ఒంటరిగా ఉంటుంది. ఒకరోజు సడన్ గా మహా కూతురు మిస్టీరియస్ రీతిలో మాయమైపోతుంది. ఇప్పుడు మహా పోలీస్ స్టేషన్ కి వెళ్లి
కంప్లైంట్ కూడా చేస్తుంది. కానీ పోలీసుల నుండి అంతగా సహాయం దొరకదు. అప్పుడు మహా మిస్టీరియస్ రీతిలో మాయమైపోయిన తన కూతురిని వెతకడానికి తనే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలని అనుకుంటుంది. అయితే మహా తన కూతురిని వెతకగలదా? అసలు తన కూతురు సడన్ గా ఎక్కడ మాయమైపోయింది? మూవీలో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్నులు వస్తాయో ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మూవీని చూడాలి. మూవీ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, మీకు వీటిలో ఏ మూవీ ఎక్కువగా నచ్చిందో కామెంట్ చేసి తెలపండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.